ఒక్కసారి నాటితే 20 ఏళ్ల పాటు దిగుబడి ఇచ్చే పంటను అస్సలు మిస్ అవ్వకండి. తక్కువ నీరు ఎక్కువ లాభం. ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు రైతులకు ఒక వరం. ఎండిపోయిన నేలలో కూడా పండే కాస్ట్లీ పండు ఇది. 1 ఎకరం డ్రాగన్ ఫ్రూట్ సాగులో లక్షల్లో ఆదాయం ఖాయం. అందరికీ ఆరోగ్యం, రైతులకు ఆదాయం. ఈ రెండిటికి మార్గం డ్రాగన్ ఫ్రూట్. నర్సరీ నుంచి మార్కెటింగ్ వరకు ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు యొక్క పూర్తి కథనం మీకోసం. చూడండి, నా చేతిలో కనిపిస్తుంది డ్రాగన్ ఫ్రూట్. సో దీన్ని ఓపెన్ చేసి అసలు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కమాండ్ చూస్తుంటేనే నోరూరిపోతుంది. చూడండి ఎంత పింక్ కలర్ లో ఉందో. ఇలా అరటికాయ తోలొల్చినట్టు తొక్కొల్చినట్టు ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నాకు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలనిపిస్తుంది. అబ్జర్వ్ చేశారా ఎంత బాగా పింక్ కలర్ లో ఉంది. టేస్ట్ అయితే బాగుంది. లోపల నల్లటివి చిన్న చిన్న విత్తనాలు ఉన్నాయి. తినొచ్చు, చూయబుల్ అవి కూడా. ఏంటి ఎలా చూస్తున్నారు? తింటుంది కానీ ఏం ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. సో ఈ రోజు నేను వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్కి వచ్చాను. ఇక్కడ మనకి 3 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ అనేది ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు సాగు చేస్తున్నారు, ఇంకా వాళ్ళ బ్రదర్తో కలిసి. సో ఈ రోజు మన వీడియోలో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ ని ఎలా చేస్తున్నారు, అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఇంకొక ముఖ్య విషయం దిగుబడి చూసుకున్నట్లయితే అసలు మాటల్లో చెప్పలేమండి. ఒక చెట్టుకి మనకి 60 నుంచి 100 కాయలు, 100 పిందెలు కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు, నేను చూపిస్తాను. అసలు నేను ఇంత దిగుబడి ఉన్న చెట్లను అసలు నేను ఇప్పటిదాకా చూడలేదండి. చాలా అంటే చాలా ఎక్కువ దిగుబడి. అందరూ అనుకుంటారు చాలా లాస్ వస్తుంది, ఎక్కువ పండదు ఇలా అనుకుంటూ ఉంటారు. అదంతా ఫాల్స్ అండి. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, మీకు కూడా చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చాను. చాలా మంచి ఈల్డింగ్ అయితే ఉంది ఇక్కడ. సో ఈ రోజు మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అసలు ఈ సాగుని ఎలా చేస్తున్నారు, ఎంత ఆదాయం వస్తుంది, వీటిని మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు. అసలు ఈ వీడియోలో సార్ నుంచి మనకేమైనా హెల్ప్ లభిస్తుందా అని క్లియర్గా తెలుసుకుందాం. సో శ్రీనివాస్ రెడ్డి గారు రైతులకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు, ఎలాంటి సలహాలు సూచనలు చెప్పబోతున్నారు అనేది మీరు తెలుసుకోబోతున్నారు అనమాట. అయితే ఈ రోజు మనం వచ్చేసి బెంగళూరులోని యలహంక తాలూకా హారోహల్లి గ్రామంలో ఉన్నాము. ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ మాత్రమే ఉంది, కానీ మంచి ఈల్డింగ్ అయితే ఉందన్నమాట. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నేనైతే తినేస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. సార్ అక్కడ ఉన్నారు, సో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే మేడం. సార్ ఇక్కడ చుట్టూ మనకి డ్రాగన్ ఫ్రూట్ తోట కనిపిస్తుంది. అసలు ఎన్ని ఎకరాలు ఉంది సార్? అసలు ఎంత ఇది పొలం అంతా? మేడం టోటల్ ఇది 3 ఎకర్స్ ఉంది. మంది టోటల్ ల్యాండ్ వచ్చి ఇక్కడ 6 ఎకర్స్ ఉంది. 6 ఎకర్స్ లో ఓన్లీ 3 ఎకర్స్ డ్రాగన్ ఫ్రూట్. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చినాయి కదా సార్, పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది? చాలా కనిపిస్తున్నాయి ఫ్రూట్స్. ఒక్కొక్క చెట్టుకి దాదాపు ఒక 20-30 వరకు ఉన్నట్టున్నాయి. లేదు మేడం, 20-30 కాదు. దగ్గర ఇప్పుడు వచ్చిండే ఫ్రూట్స్ కాయలు వచ్చి సుమారు అంటే దాదాపు ఒక 100 కాయలు ఉంటాయి ఒక చెట్ల. ఆల్రెడీ హార్వెస్ట్ చేశారండి మేడం? సుమారు 1.5 మంత్ ఇంకా హార్వెస్ట్ నడుస్తాం. మే ఫస్ట్ వీక్ ఇంకా హార్వెస్ట్ జరుగుతాం. ఇప్పుడు ఎన్నిసార్లు కోసారు సార్? మేడం ఇప్పుడు 3 లేయర్స్ ఆల్రెడీ కటింగ్ అయితా ఉంది, ఆన్ గోయింగ్. ఓకే, ఇప్పుడు పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది మీరు? మేడం 2017 లో నేను వేసింది. 2017 లో? అప్పటి నుంచి ఇదే రన్ అవుతుందా? మరి అప్పుడు జీవితకాలం ఎంత ఉంటుందండి అసలు హార్వెస్ట్ కి మొత్తం? మేడం ఇది జీవితకాలం అంటే ఇది నా 50 ఇయర్స్ రావచ్చు. అలాంటి డెజర్ట్ క్రాప్ ఇది. ఓకే, నాట్ ఇది లైఫే లేదు అంటాను నేను. క్లీనింగ్ 1 year వన్స్ క్లీనింగ్, తిరిగి ఫర్దర్ ఫ్రూట్స్ వస్తూనే ఉంటుంది. ఇది చాలా టెరబుల్ క్రాప్ ఇది. సార్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే మనకి నేను చాలా రకాలు విన్నాను. వైట్ ఉంటది, లేకపోతే పింక్ ఉంటది, ఎల్లో ఉంటది అని. ఇప్పుడు మీరు ఏ పంట వేసుకున్నారు సార్? ఏ రకం వేసుకున్నారు? మేడం ఇక్కడ 3 వెరైటీస్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ. వైట్ ఉంది, పింక్ ఉంది, ఎల్లోనో ఇప్పుడు ఆల్రెడీ మా హార్వెస్ట్ జరిగింది. ఎల్లోనో ఉంది. 3 వెరైటీస్ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో అంటే ఏ రకం ఉందండి? మీరు ఏం చేస్తున్నారు? ఏ పంట? 90% పింక్ ఉంది ఇప్పుడు. పింక్, సిఎన్ పింక్, సి ఫర్ క్యాట్, ఎన్ ఫర్ నెస్ట్, సిఎన్ పింక్ అని. ఓకే ఓకే. ఇప్పుడు పింక్ కలర్ అంటే లోపల మనం తీసిన తర్వాత లోపల పింక్ ఉంది. yes inside pink unbelievable color. okay yes pink color. ఇప్పుడు నేను ఇందాక చూసాను ఓపెన్ చేసి నాకు చేతికి ఇంకా అంటుకుంది అంత కలర్ చాలా పింక్ కలర్ లో ఉంది. సో మనకి టేస్ట్ పరంగా చూసుకుంటే వైట్ కలర్ బాగుంటుందా లేకపోతే పింక్ కలరా లేకపోతే అసలు తీపి ఏది ఎక్కువ ఉంటది అంటారు? అసలు డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? ఏ టేస్ట్? మేడం ఇప్పుడు వైట్ స్వీట్ ఉంటుంది, వైట్
దీంట్లో చెట్ల అది బాగా రైఫాన్ అయితే దానంత టేస్ట్ లేదు అంటే నేను అంటాను. ఆమెకి ఎస్పెషల్లీ లేడీస్ ఆడపిల్లలు ఆ పింక్ అన్బిలీవబుల్ కలర్ ప్లస్ అది మూతి అంతను కలర్ అవుతుంది లిప్స్టిక్ టైప్, దాన్ని వాళ్ళు ఆశపడతారు. అదొక తర ఫ్లేవర్. ప్లస్ ఎల్లో కలర్ అవుట్ సైడ్ ఎల్లో ఉంటుంది బట్ ఇన్సైడ్ ఒక తర బ్రౌన్ వైట్, అదొక తర ఫ్లేవర్ బట్ అది టేస్ట్ ఉంటుంది ఎల్లో కలర్. ఆల్ కలర్స్ ఈస్ ఈక్వల్ టు టేస్ట్ మేడం. అన్ని టేస్ట్ ఊరికి ఒకటి ఇష్టం అవుతుంది, అన్ని టేస్ట్ బాగుంటాయి. మనకి మామూలుగా జనరల్ గా టేస్ట్ అంటే తీపి ఉంటదండి, తీపి ఇప్పుడు పింక్ ఉంది బాగా రైఫాన్ అయితే చెట్లనే షుగర్ వేసే పని లేదు, జ్యూస్ చేస్తే అంత స్వీట్ ఉంటుంది. నాకు కావాలంటే ఇంకొక రౌండ్ కొంచెం ఏమైనా షుగర్ లేకుండా వాళ్ళు ఎవరు అయితే సామాన్యం వేయరు. డ్రాగన్ ఫ్రూట్ కి జ్యూస్ వేసేవాళ్ళు షుగర్ యాడ్ చేయరు. దీంట్లోనే సో మోర్ దెన్ టేస్ట్ స్వీట్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనం ఒక ఎకరానికి గనక మాట్లాడుకున్నట్లయితే మనం ఇప్పుడు ఎవరైనా రైతులు సాగు చేయాలనుకుంటే వాళ్ళకి టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో మనం దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయండి డ్రాగన్ ఫ్రూట్? ఒక ఎకరానికి వచ్చి సింగిల్ ఫోల్ సిస్టమ్స్ వేస్తే ఒక 500 ఫోల్స్ 480 to 500 ఫోల్స్ పడుతుంది ఎకరానికండి. ఎస్ ఇప్పుడు చేసిండే నేను సింగిల్ ఫోల్ సిస్టమ్ 500 ఫోల్స్ ఉంటే ఇంటూ 4 2000 మొక్కలు పడతాయి. ఒక్కొక్క మొక్కకి అప్పుడు 4 పడతాయి అన్నట్టు. 4 ఎస్ 400 దానికి 500 into 4 2000 మొక్క పడుతుంది పర్ ఎకర్. ఇంకొక మెథడ్ ఉంది, ట్రైలీ సిస్టమ్ అంటారు. అది లైన్ గా వేస్తారు. అది డిస్టెన్స్ ఓన్లీ వన్ ప్యాటర్న్ సైడ్ లో 10 feet ఉంటుంది. లైన్ ఏకం ఉంటుంది, డబల్ లైన్స్ వేస్తారు. అది 4500 to 5000 వరకు వేస్తారు ట్రైలీ సిస్టమ్. 2 varieties ను వేస్తారు. ఇప్పుడంతా మోడర్న్ స్టైల్ అంతాను ట్రైలీ సిస్టమ్ అయిపోతా ఉంటారు. ఇప్పుడు మనకి మీరు వేసింది ఏ సిస్టమ్ అని చెప్పొచ్చు? ఇది మేడం ఇది సింగిల్ ఫోల్. ఇది సింగిల్ ఫోల్. ఇది కాకుండా సింగిల్ ట్రైలీ సిస్టమ్ వేరే ఉంది. ఎస్ ఓకే. సో ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి ఒక్కొక్క పోల్ కి 4 వేస్తున్నారు మీరు చెప్పినట్టుగా. సరే ఇప్పుడు మనకి మొక్క వేసిన దగ్గర నుంచి అది పెరగడానికి అసలు ఎంత టైం పడుతుంది? లేకపోతే ఆ ఫ్రూటింగ్ అట్లీస్ట్ మనకి పువ్వు వస్తుంది కదా, పూత, ఆ పూత రావడానికి ఎంత సమయం పడుతుంది? మేడం 1 year 2 months 14 months లో హార్వెస్ట్ స్టార్ట్ అవుతుంది. హార్వెస్ట్ స్టార్ట్ అయిపోతుంది 14 months లో. మొక్కేసి దాన్ని డెవలప్మెంట్ చేసుకొని దాన్ని ఒక బాటమ్ స్టేజ్ వచ్చి క్లీన్ గా బాబ్ కటింగ్ వరకు వచ్చే వరకు 14 months లో ఫస్ట్ హార్వెస్ట్ జరిగిపోతుంది. ఎస్ వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఫ్రూట్స్ కనపడుతున్నాయి మనకి ఒక్కొక్క చెట్టుకి. మనకి ఓవరాల్ గా పంట కాలం మొత్తం ఒక 1 year గా కనుక చూసుకున్నట్లయితే ఒక చెట్టుకి ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి అంటారు? ఇది ఫస్ట్ ఇయర్ 14 months అయినాక హార్వెస్ట్ అయ్యేది. అది మనం ఎన్ని ఫ్రూట్స్ వస్తుంది, ఎంత వెయిట్ వస్తుంది అనేది ఒక తర డిఫరెంట్ యాంగిల్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో వచ్చి పర్ ఎకర్లా 3 to 4 tons 5 tons వరకు తీయచ్చు. ఏమి సింగిల్ ఫోల్ లా 500 ఫోల్స్ ప్లస్ 4 into ఆడికి 2000 ముక్కలు అవుతాయి. దీంట్లో ఒక 4 tons 5 tons వరకు తీయచ్చు. ఎలాంటి డిసిపి దేవరాజన్ అనేసి ఇక్కడ కుక్కనళ్ళి ఉంది ఇసరగడ్డ దగ్గర, వాళ్ళు బాగు చేసిరి. వాళ్ళు 6 tons తీసేసిరి. అంత ఎలా అంటే వాళ్ళు సఖత్ హార్డ్ వర్క్ అదంతాను బాగు చేసిరి. అట్లా సింగిల్ ఫోల్ లా 5 to 6 ton వరకు తీయచ్చు. సెకండ్ ఇయర్ 10 to 12 tons తీయచ్చు. థర్డ్ ఇయర్ 15 to above తీసేయచ్చు. ఒక ఎకరానికి ఆడికి 15 tons డివైడెడ్ బై 500 ఫోల్స్. ఆడికి ఎంత 40 అంటే నాకు 20 40 kgs 30 kgs ఫర్ ఫోల్ లా తీయచ్చు ఒక పోల్ కి. అంటే ఒక పోల్ కి మనకి జనరల్ గా 4 plants ఉంటాయి. ఓవరాల్ గా మొత్తం ఒక పోల్ కి కలిపి ఒక 30 kgs తీయచ్చు అంటారు. 40 kg తీయచ్చు ఒక ప్లాంట్ కి. 50 kg ను తీయచ్చు. 20 tons. ఇవిడ మంది ఉంది. దీంట్లో దాదాపు 50 kg ఉంది. 50 kg ఫ్రూటే ఉంది దీంట్లో. ఎస్ చూడండి 50 kg ఇవిడ ఆల్రెడీ ఇది ఫ్రూట్ ఉంది. చాలా కనిపిస్తుంది మనకి చూడడానికి కూడా. 50 kgs ఉంది ఈ క్రాప్. ఇది పర్ ప్లాంట్ లోనే ఇప్పుడు 4 plants పర్ ఈచ్ ఫోల్ లా. ఇప్పుడు ఎంత వెయిట్ వస్తుంది అంటారు ఒక పండు మనకి? దాదాపు 400 above ఉంటుంది మంది ఇప్పుడు ప్రెసెంట్. మంది 400 300 above ఏమది వెయిట్ వస్తుంది గ్రామ్స్. ఒక 3 పండ్లు వేస్తే 1 kg అబౌవ్ ఉంటుంది. కేజీ 1.25 kg 1 kilo 250 grams ఆ రేంజ్ వస్తుంది. 3 ఫ్రూట్స్ వేస్తే 400 500 ½ kilo
400 అబోవ్ ఉంటుంది అన్ని మా దాంట్లో ఫ్రూట్స్ అంతా కూడా హార్వెస్ట్ ఖచ్చితంగా 400 grams అయితే above ఉంటుంది అంటారు. 300 అబోవ్. ఓకే అండి. ఇప్పుడు మనకి ఈ పంట సాగు చేయాలి అంటే ముందు నేల అవసరం. ఎలాంటి రకమైన నేల కావాలి ఉంటది. సో ఇక్కడున్న ఎలాంటి రకమైన నేల సార్ ఇది? ఎర్ర నేల లేకపోతే నల్ల నేల? శాండీ మిక్స్ ఇది, వైట్ సాయిల్ ఇది. శాండీ రెడ్ వైట్ మిక్స్డ్ ఇది. అంటే నేను ఎట్లా నేల అయినాను తీయచ్చు, పంట తీయచ్చు డ్రాగన్ ఫ్రూట్స్. ఎలా అంటే నేను గుజరాత్ లో తెచ్చింది ఇక్కడ సీడ్లింగ్ నేను 2017 లో. అక్కడ నేను కాటన్ సాయిల్ లో తెచ్చింది సీడ్లింగ్ ని. దాని నుంచి అక్కడ కాటన్ సాయిల్ అని వాళ్ళు బాగుపడినారు. బట్ వాళ్ళకినా బాగా ఇక్కడ బెంగళూరు క్లైమేట్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్లైమేట్. ఎస్, ఎలా అంటే నేను 2017 లో తెచ్చి 2020 2019 నేను 2 కిలో 150 గ్రామ్ పండినాను ఒకే పండు. ఇదే జీకేవికే సైంటిస్టులు ఎత్తుకొని పోయి క్రేటే దాంట్లో అంతా 10 పండులు ఉండే, దాదాపు 21 కేజీ ఉండే. ఆ తర ఫ్రూట్స్ అంతా వాళ్ళకే ఇచ్చి అనిపిస్తుంది. కరుణ నిడిచి సైంటిస్ట్ వాళ్ళకే ఇస్తుంది. వాళ్ళు అంతే సుమారు వీడియోస్ అంతా చేసేవాడు. చందన టీవీలను టెలికాస్ట్ అయ్యాము. ఓకే. సో మీకు ఇప్పుడు ఒక్కొక్క పండు అయితే మీకు ఇంతకు ముందు 2 కేజీలు వచ్చింది. మన హైయెస్ట్ 2 కేజీలు 150 గ్రామ్ హైయెస్ట్. ఓకే అండి. సో మనకి ఎలాంటి రకమైన నేలల్లో అయినా ఈ పంటను సాగు చేసుకోవచ్చు అంటారు. మెయిన్ ఇంపార్టెంట్ ఎరువు, అదే ఆవులు మెన్నీరు అది వేస్తే సూపర్, ఎక్కడైనా పండొచ్చు. ఇది డెజర్ట్ క్రాప్ కదా, అట్లా మెయింటెనెన్స్ లేదు ఇది. అవును, చూస్తుంటే క్యాక్టస్ ఫ్యామిలీ మొత్తము ముళ్ళు ఉన్నాయి. మరి వీటి మొక్కలు అంటే ఇప్పుడు ఎవరైనా రైతులు వేసుకోవాలి అంటే వాళ్ళకి మొక్కల నుంచే మనకి వీటిని కట్ చేసి స్టెమ్స్ నుంచి చేస్తారా ఎలాగండి? మేడం ఇది సీడ్లింగ్ 2 టైప్స్ ఉంది. స్టెమ్స్ ఎత్తుకొని పోయి పెట్టవచ్చు పోల్ దగ్గర ట్రైలీ సిస్టమ్ లను, ప్లస్ చెట్లు చేసి ఎత్తుకొని పోయి పెట్టచ్చు. ఏమంటే ఈ స్టెమ్స్ పెట్టినప్పుడు రావంతా సెన్సిటివ్ కేర్ చూడాలా, కరెక్ట్ టైం నీళ్ళు పోయేలా, లేకుంటే అదేమైతుంది డీకంపోజ్ అయిపోతుంది. సార్ ఏం సార్ మీరు మాకు స్టెమ్స్ ఇస్త్రీ అంతా పోయా మాది సరి, ఎలాంటి అది మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 90% నేను సజెషన్ ఇచ్చేది ముక్కలు ఎత్తుకపోతేనే బెటర్. అది రూట్స్ అంతా వచ్చి ఉంటుంది. ఆ ముక్కలు ఎత్తుకపోతే ఏమంటే ఒకే గీత అది 99% ఫెయిల్యూర్ కాదు. తప్పకుండా సక్సెస్ అవుతుంది. స్టెమ్స్ అయితే కొంచెం ఏమన్నా బాగా మెయింటైన్ చేస్తే మంచిగా వస్తుంది. లేదు కొంచెం ఏమన్నా అటు ఇటుగా ఉంటే స్టెమ్స్ అయితే కొంచెం పోయే అవకాశం ఉంది అంటారు. మనం నాటుకోవడానికి అయితే మనకి వేర్లు వచ్చిన మొక్కల్ని తీసుకెళ్తే బెటర్. ఓకే అండి. మనకి టెంపరేచర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎండ వాన వీటికి సంబంధించి అసలు ఎలాంటి వాతావరణం ఉండాలి? మేడం ఇది బెంగళూరు ఇప్పుడు 22, 30, 35 వరకు, 36 వరకు, 38 వరకు పోతుంది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్. ఒకసారి పైనతూరి అంతా 40 వరకు పోయిండే. రామగుండం హైదరాబాద్ ఇంకా తెలంగాణ అక్కడంతాను నేను ముక్కలు ఇచ్చినాను. ఆల్ కర్ణాటక ఆల్ ఇండియా పూర్తి నేను ముక్కలు ఇచ్చినాను. రామగుండంలో మీరు 50 అబోవ్ ఆ రేంజ్ ఉంటుంది దగ్గర దాదాపు. అక్కడే పొడ్డతా ఉన్నారు. ఎనీ టెంపరేచర్ అడ్జస్ట్. ఎలా అంటే దానికి ఒక ప్రోడక్ట్ వస్తుంది కయోలిన్ అని, అది క్లే, అది దాన్ని స్ప్రే చేస్తే టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. ఎక్కడైనా పండొచ్చు, ఎక్కడైనా డెజర్ట్ క్రాప్ కదా. ఎస్. సో ఎలాంటి రకమైన నేలైనా ఎలాంటి వాతావరణంలో డ్రాగన్ ఫ్రూట్ ని మనం వేసుకోవచ్చు అంటారు. ఓకే అండి. ఇప్పుడు మనకి పోల్ కి 4 అని చెప్పారు ప్లాంట్స్. అది పెరిగేసరికి ఒక 1.5 year అయితే పడుతుంది అని చెప్తున్నారు. అంటే మొత్తం ఒక ఫస్ట్ క్రాప్ రావడానికి. అవును కదా, 1 year 2 months 14 months. ఓకే, మరి చూస్తుంటే చాలా పెద్దగా ఇట్లా ఒక పొదలాగా పెరిగిపోతా ఉంది పైన. దీనికి మెయింటెనెన్స్ అంటే ఏం చేస్తారండి? ప్రూనింగ్ అని అలాంటిది అన్నా చేయాలా, లేకపోతే దానికి పద్ధతులు ఎలా ఉంటాయండి? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఇది మే నెలలో స్టార్ట్ అయితే ఫ్రూట్స్ అక్టోబర్ ఎండ్ వరకు ఉంటుంది. ఆర్ నవంబర్ లో ఫ్రూట్స్ అంతా ఖాళీ అయిపోతుంది. మేలో స్టార్ట్ అయితే ఫ్రూట్స్ దాదాపు 9 లేయర్స్ వస్తుంది. ఫ్రూట్స్ 25 days వన్స్ గ్రాఫ్. 9 లేయర్స్ అంతా ఖాళీ అయినాక, ఫ్రూట్స్ అంతా ఖాళీ అయినాక అప్పుడు ఏం చేస్తాము అంటే క్లీన్ గా ఇదే చెట్లని స్టెమ్స్ అంతా జాస్తి బుషెస్ ఉంటే అంతా క్లీన్ చేస్తాం, తీసేసి బాబ్ కటింగ్ చేసేసి క్లీన్ చేసి అదే బుషెస్ ని ఎత్తుకొని పోయి సీడ్లింగ్ కి వేస్తాం. అది అక్టోబర్ నవంబర్ లోనే సీడ్లింగ్ వేసేసి జనవరి ఫిబ్రవరికి అంతా రైతులకి ఇచ్చేయచ్చు. ఎవరైనా ఫార్మర్స్ వచ్చి ఇమ్మీడియట్ ఇండెంట్ ఉంటుంది తీసుకొని ఇచ్చేయచ్చు. అప్పుడే దాన్ని క్లీన్ చేసేది. ఇయర్లీ వన్స్ మస్ట్ అండ్ షుడ్ క్లీనింగ్ 100% చేయాల్సిందే. లేకుంటే ఎలా అంటే ఇప్పుడు హై బుషెస్ అది నెక్స్ట్
ఇప్పుడు అక్టోబర్ కి వచ్చే అక్టోబర్ కి మేము క్లీన్ ఎక్కువ చేయాలి ఈసారి. మొత్తం ప్రూనింగ్ చేసేస్తారు, కట్ చేసేస్తారా? ఎప్పుడు నవంబర్ లోనండి? అక్టోబర్ నవంబర్ లో చేసేస్తాం ప్రూనింగ్. నవంబర్ 15 డిసెంబర్ తెలుగు చేసేస్తాం. సంవత్సరానికి ఒకసారి అయితే ప్రూనింగ్ పక్కాగా చేయాలి అంటారు, లేకపోతే ఎక్కువ పెరిగిపోయి కంబాల దగ్గర పడిపోతాయి. సో డ్యామేజ్ అయిపోతుంది క్రాప్ మొత్తం. ఇప్పుడు మనకి చూస్తుంటే డ్రిప్స్ కనపడతా ఉన్నాయి ప్రతి లైన్ కి. మరి ఇప్పుడు వాటర్ సిస్టమ్ డ్రిప్ నుంచేనండి? కంపల్సరీ డ్రిప్స్ కావాల్సిందే డ్రాగన్ కి. ఎలా అంటే ఇది ఏమో అంత ఎక్కువ తాగదు. సమ్మర్ రైనీ సీజన్ నాట్ టచింగ్ ఇన్ వాటర్, అంటే నీళ్లు ఏం అవసరం లేదు. బట్ సమ్మర్ సీజన్ లో డ్రిప్ 100% కావాల్సింది. ఎలా అంటే ఇది లేదు, దిబ్బు పైన ఉంటుంది, దిబ్బు పైన ఉండేదాని నుంచి గడ్డ పైన ఉండేదాని నుంచి డ్రిప్ లైన్ వేసేస్తాం. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ డ్రిప్స్. సో ఈ వాటర్ సిస్టమ్ కి పక్కాగా డ్రిప్ కానే కావాలంటారు? 100% కానే కావాలి. మరి ఇప్పుడు చూస్తుంటే అటు ఒక పైప్ లైన్స్ 2 ఉన్నాయి, ఇటు ఉన్నాయి. ఆ సిస్టమ్ ఎలా అండి? ఇప్పుడు ఒక డ్రిప్ అంటే 1 లైన్ సరిపోదా? మీరు డబుల్ వేసుకున్నారు కదా. మనం ఎలా అంటే దీనికి ఎరువేసింటాము. ఎప్పుడు డిసెంబర్ లో ఎరువేసేసింటాము. ట్రంచ్ కొట్టి ఎరువేసినప్పుడు సుత్తూను ఆమెకి ఫర్టిలైజర్ నేను 10% ఐ విల్ యూజ్. ఓన్లీ ఆర్గానిక్ 90% యూజ్ చేసినాను ఆర్గానిక్. దాని నుంచి సుత్తూను నీళ్ళు అయ్యి మాకు హెవీ వాటర్ ఉంది. 18,000 gallon వాటర్ ఉంది మాకు. దాని నుంచి 2 డబుల్ లైన్ మేము మస్ట్ అండ్ షుడ్ 1 hour మేము పుష్ చేస్తే చాలు 3 acres పారిపోతుంది. దాని నుంచి మేము డబుల్ లైన్ అంతా వేసినాం. డబుల్ లైన్ ప్లస్ స్క్వేర్ లైన్ అంతా వేసినాం. దాని నుంచి ఇప్పుడు ఎండాకాలం అయితే ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పెట్టాలండి మేడం? 2 times వీక్లీ 2 times సరిపోతుంది. సమ్మర్ సీజన్ ఓన్లీ 2 times. మరి వానాకాలంలో అయితే అసలు మాక్సిమం అవసరమే పడదు. ఇప్పుడంతా మేము దాన్ని అసలు ఏం అవసరం లేదు, వాటర్ జోలికే పోం. హెవీ వాటర్ అయితే డ్రాగన్ లా డిసీజెస్ ఎక్కువ, డికంపోజ్ అవుతుంది, కొళే రోగం అంటారు దాన్ని, కుళ్ళిపోయే రోగం. దాన్ని తెలుగు వర్డ్ కరెక్ట్ గా అదే డికంపోజింగ్. మొత్తం కిందంతా ఒక రకంగా గుజ్జులాగా అయిపోయి కుళ్ళిపోయి స్మెల్ వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే డ్రిప్ సిస్టమ్ కాకుండా ఇంకా వేరే రకంగా ఎలా అయినా మోడల్స్ ఉన్నాయా మనకి డ్రాగన్ ఫ్రూట్? లేదు మేడం, నో 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 నో, డ్రిప్ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ. ఓన్లీ డ్రిప్పే కావాలి. ఓకే. ఇక్కడ మధ్యలో చూసుకున్నట్లయితే వేరే రకాల ఇదేంటిది? ఇక్కడ మధ్యలో వేరే రకాల చెట్లు కూడా ఉన్నాయి, ఇవేంటండి? ఇది వచ్చి బటర్ ఫ్రూట్ వేసిన. ఇది బటర్ ఫ్రూట్ అక్కడక్కడ, ఇది ఇంటికి తినేదానికి వేసినాము. జనరల్ గా వేసుకున్నారా? ఓకే. సో ఈ వీడియో మీ అందరికి తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ ని కనుక చేద్దాం అనుకుంటే తప్పకుండా ఇప్పుడే ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవచ్చు. మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే శ్రీనివాస్ రెడ్డి గారి నంబర్ కి కూడా మీరు కాల్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఈ ఫార్మింగ్ ని చేయాలి అంటే ఫస్ట్ మొక్కలు కావాలి. సో అవి కూడా శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా సారే మీకు ప్రత్యేకంగా గైడ్ చేస్తారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీలో ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ సాగును కనుక చేద్దాము అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి. సో ఇది ఇవాళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్ తో మరొక వ్యవసాయానికి సంబంధించిన మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. అక్కడ ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు మీకు క్లియర్ గా A to Z ఇన్ఫర్మేషన్ ని గైడ్ చేస్తారు. అది నేను చెప్పేది కాదండి, నేను ఇలాగే రైతుల దగ్గరికి వెళ్తాను. వాళ్ళు మీకు వాళ్ళ మాటల్లో వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తున్నారు, ఏమేం రోగాలు వస్తున్నాయి పంటలకి, వాటిని ఎలా అధిగమిస్తున్నారు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, ఎలా హార్వెస్టింగ్ చేస్తున్నారు, ఎంత ఆదాయం వస్తుంది, దిగుబడి ఎంత వస్తుంది, వాటిని మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాళ్ళ మాటలను చెప్తున్నారు. కేవలం అవి ఆ రైతుల యొక్క అనుభవాలు మాత్రమేనండి. సో మీ దగ్గర కనుక ఆ టెంపరేచర్ ఉండి మీ దగ్గర ఆ పంట పండుతుంది అనుకుంటే ఫస్ట్ తక్కువ మొత్తంలో వేసుకోండి. సక్సెస్ అయింది అంటే మంచిగా ఎక్కువ మొత్తంలో క్రాప్ చేసుకోవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేదా మీకు ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ కావాలి, ఏదైనా ఫార్మింగ్ గురించి కావాలి అన్నా కానీ కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. అంతే కదండి బాస్ వాలా యాప్. ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోర్సెస్ రూపంలో ఉంటాయి. అక్కడ ఎవరైతే రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ని గైడ్ చేస్తారు. అది కూడా కోర్స్ రూపంలో A to Z ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఈ యాప్ లో నాకు నచ్చిన, మీ అందరికి నచ్చబోయే ఒక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. ఈ ఫీచర్ తో మీకు ఏమైనా డౌట్ వస్తే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ తో సదరు మెంటర్ తో మీరు వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. బాస్ వాలా, బీ ద బాస్.